ఇతను ఎవరని ఇమాజిన్ చేసుకుంటున్నా మీ ఇమాజినేషన్స్కి బ్రేక్ వేయండి. నా పేరు జై. 20 ఏళ్ళ కింద పాకడం మొదలుపెట్టాను. ఇప్పుడు పరిగెత్తుతున్నాను. ఈ 2 స్టేజెస్ మధ్యలో ఒకానొక స్టేజ్లో నవ్వడం కూడా మానేశాను. ఎందుకంటే ఎంత దూరం నడిచినా అందుకోలేనంత దూరంగా వెళ్ళిపోయింది మా అమ్మ. కాళ్ళు భూమిపైనే ఉన్నాయి కానీ కళ్ళు మాత్రం ఆకాశంలో అమ్మపైనే. నా ప్రపంచం చాలా చిన్నది. దాంట్లో చనిపోయిన మా అమ్మ జ్ఞాపకాలతో పాటు బ్రతికి ఉన్న నా ఆలోచనలు మాత్రమే ఉంటాయి. అందుకే మనసుకు దగ్గరైన మా అమ్మని కళ్ళ నుంచి దూరం చేసినందుకు దేవుడిపైన కోపంతో ఆయనకి వెనుక నుంచి దండం పెట్టుకుంటున్నాను. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ బాడీ వేసుకుని వస్తున్న ఇతని పేరు విక్కీ. ఇంట్రడక్షన్లోనే వీడి కమీడియన్ అని అనిపించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే వీడి ఇంట్రడక్షన్ వీడే ఏడుస్తాడంట. నా ఇంట్రడక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే BISCUIT బిస్కెట్ అని టైప్ చేసి 403640కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. దరిద్రులతో ఎక్కువసేపు దిష్టి తీయించుకోకూడదు. అందుకే వీడి గురించి సోదాపి స్టోరీలోకి ఎంటర్ అవుదాం. రే, క్లైమేట్ చూడరా, వర్షం పడేటట్టుంది. సరిగా చూడరా, తుఫాన్ వచ్చేలా ఉంది. రెండింటికి తేడా ఏంట్రా? వర్షం మూవీలో వర్షం వస్తుంది కానీ తుఫాన్ మూవీలో తుఫాన్ వస్తుందారా? నువ్వు అలా ఏడ్చావనుకో ఆ బూచోడు పట్టించేస్తా. బూచోడా? నేనా? ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. సారీ చెప్పాల్సిన థ్యాంక్స్ చెప్తున్నానేంటి? ఇట్స్ ఓకేనండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైనా ఉందా అండి? ఎందుకండి? నైట్ పాప అన్నం తినట్లేదండి, అది చూస్తేనైనా కాస్త తింటదని. ఆ పాప కోసమైనా సరే 10 మినిట్స్లో వీడితో సెల్ఫీ తీయించి మీకు పంపిస్తా. థ్యాంక్ యూ అండి. సార్, మీరు పిక్ కొంచెం క్లోజప్లో దిగండి. మీరు ఎంత దరిద్రంగా ఉంటే మా పాప అంత బాగా అన్నం తింటుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైనా వేరే వాళ్ళని అందంగా చూడాలనుకుంటాడు కానీ వీడేంట్రా చాలా దరిద్రంగా చెత్తగా చూడాలనుకుంటున్నాడు. ఈ మధ్య నా టైం నాకే అర్థం అంటారా బాబు. చూసిన ప్రతి అమ్మాయి పడిపోతుందా? కాదు, భయపడుతుంది. లైట్ తీసుకోరా. ప్రతి విషయం లైట్ తీసుకుని నా జీవితం డార్క్ చేశారురా. ఇప్పుడు పెద్ద వెలుగులో ఉన్నట్టు. మీరు భలే ఉంటారా. కలర్ టీవీ జమానాలో కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ కాంబినేషన్ లాగా. రే, ఏమైందిరా? నా లైఫ్లో నాకన్నా మా అమ్మ నాన్నలే ఎక్కువ బతికేస్తున్నారా. ఇప్పుడు ఏమైంది? తెలిసిందే కదరా, నేను బాక్సింగ్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. బయట ఉన్న మీరు గుర్తిస్తున్నారు కానీ ఇంట్లో ఉన్న మా అమ్మ గుర్తించట్లేదురా. కరెక్ట్ రా. ప్రపంచంలో ఇంతమంది అమ్మలు ఉన్నాగా మన అమ్మలు ఎందుకురా మనం అర్థం చేసుకోరు? ఆపరా, దానికి ఏదో రీజన్ ఉండుంటుంది. ఒక్కసారి నీ సైడ్ నుంచి కాకుండా మీ అమ్మ సైడ్ నుంచి కూడా ఆలోచించు. అరే, వాళ్ళది ఓల్డ్ యాటిట్యూడ్స్ రా బాబు. రోజు రోజుకి వాళ్ళ మీద లవ్, రెస్పెక్ట్ అన్నీ తగ్గిపోతున్నాయి. నేను లేని ప్రేమ కోసం ఆరాటపడుతుంటే మీరు ఉన్న ప్రేమను గుర్తించట్లేదు. గుర్తించాలంటే ఉండాలి కదరా. నాన్నంటేనే నరకం, అమ్మంటేనే అరాచకం. మీకెంత చెప్పినా మారర్రా. విక్కీ, ఒకసారి పక్కకు రా, నీతో మాట్లాడాలి. ఓకే మై బాయ్, మెన్ ఇన్ ద సేమ్ స్పిరిట్. వాళ్ళ ఆవేశానికి నా ఆలోచనకి మధ్య యుద్ధం జరుగుతుంది. నా ఆలోచనలు నా పాస్ట్ని బేస్ చేసుకుని ఉంటే వాళ్ళ ఆవేశం వాళ్ళ ఫ్యూచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రే, నీకేమైందిరా? ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా. నువ్వు మారితే వాళ్ళు మారుతారు. ఎందుకు మారాలరా? ఎన్ని రోజులు నాకు లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అయినా మా విలేజ్ బతుకులు ఇంతేరా బాబు. ఏదో బతకాలని బతికేస్తుంటాం కానీ ఎవరు బతకాలని బతకరు. అయినా అందరూ అమ్మాయిల గురించి మాట్లాడి నువ్వేంటరా అమ్మ గురించి మాట్లాడతావు? జీవితంలో అమ్మాయి కన్నా కిక్కేచేవి చాలా ఉన్నాయిరా. అయినా అమ్మకి కనెక్ట్ అవునోడివి అమ్మాయికి ఎలా కనెక్ట్ అవుతావురా? ఒకటి అడుగుతా చెప్పరా, బట్టల మీద అక్షంతలు వేస్తే ఏమవుతాయి? జారిపోతాయి. నాకు చెప్పినా అంతే, నేను అంతే. నువ్వు ఎంత చెప్పినా అస్సలు ఎక్కదు. సరే, అమ్మాయి లేకుండా రొమాన్స్ చేయొచ్చా? ఎలా కుదురుతుందిరా? మాటలు లేకుండా డైలాగ్ చెప్పొచ్చా? ఎలా కుదురుతుందిరా? కన్నీళ్ళు లేకుండా ఏడవచ్చా? ఎలా కుదురుతుందిరా? మరి అమ్మని గౌరవించకుండా అమ్మాయిని ప్రేమించడం ఎలా కుదురుతుంది? నిన్ను నిజంగా ప్రేమించే అమ్మ కావాలో నువ్వు అబద్ధంగా ప్రేమించే అమ్మాయి కావాలో డిసైడ్ చేసుకో.
ఆయన ఈ మాటలకి తక్కువ లేవు. ఇవి మాటలు కాదు నిజాలు అని నా మనసు మాట్లాడింది, కానీ నా నోరు చెప్పలేకపోయింది. అందుకే ఆ విషయం వాడి బుర్రకి ఎక్కలేదు, చెవికి వినిపించలేదు, మనసుకి తాకలేదు. ఎవరికైనా కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వస్తే 1 to 10 కౌంట్ చేస్తే తగ్గిద్దంటారు. అంటే ఇలాంటి టైంలో ఇలాంటి లాజిక్ మాట్లాడితే ఫ్రస్ట్రేషన్ తగ్గడం కాదు కదా, డబుల్ అవుద్ది. ఆయన మీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చిందిరా? నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపమే వస్తుంది. నాకు కూడా ఈ మధ్య ఫ్రస్ట్రేషన్లు చాలా పెరిగిపోతున్నాయిరా. ఎందుకంటే నా గురించి నేను నిజాలు వింటున్నాను కాబట్టి. ఏమని వింటున్నావు? నన్ను అందరికి గిందగడా ఏదో అంటుంటారా, అవి నిజాలు కాబట్టి కోపలు వస్తాయి. కోపలు వస్తే మనం ఏం చేయగలం? దట్స్ ద ట్రూత్, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. వీడి ఎదవ సోది. అరే విక్కీ, అర్జెంట్గా పోజ్ ఇవ్వు. ఆయన ఇప్పుడు ఏమైకి పంపించాలరా? అమ్మాయికి కాదురా, మా ఫ్రెండ్కి రేపు ఎగ్జామ్ ఉందంట. ఏదో చింపాంజీ మొహం గీయాలంటే నీ ఫోటో పంపించాను. ఆ అమ్మాయిని పాస్ చేయడానికి నన్ను ఫెయిల్ చేస్తావారా? వాళ్ళకేమైందిరా అలా ఉన్నారు? అరే ఎకనామిక్స్ స్టూడెంట్కి జాగ్రఫీ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుందిరా? ఏంటి మరి వాళ్ళ గురించి నన్ను అడిగితే నేను ఎలా చెప్తారా? 2 అక్షరాల పదం, 20 ఏళ్లుగా టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్. తెలిసిందే కదా, నాకు డైరెక్టర్ అవ్వాలని కోరిక. చాలా కథలు రాశాను. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రెడీ. ప్రొడ్యూసర్ కోసం వెయిటింగ్. ఇప్పుడు మా అమ్మ ఒక కండిషన్ పెట్టింది, 1 monthలో నేను నిరూపించుకోవాలంట, లేదంటే తను చెప్పిందే వినాలంట. తొక్కలోది. నాది కూడా సేమ్ సిచ్యువేషన్ రా. ఈసారి నేషనల్కి సెలెక్ట్ కాకపోతే. దానికి ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? సెట్ అయిపోయిద్దిలే. నీకేంట్రా బాబు, డబ్బులున్నాయి, ఆనందంగా ఉన్నావు, ఎన్నైనా చెప్తావు. ఇక్కడ డబ్బులు అవసరం మాకు. డబ్బులు ఉన్నాయి, అవసరానికి మించి ఎక్కువ ఉన్నాయి. డబ్బులున్నాయి కానీ అమ్మ లేదు. డబ్బులున్నాయి కానీ నాన్న లేరు. డబ్బులున్నాయి కానీ ఆనందం లేదు. డబ్బులున్నాయి కానీ ప్రేమను పంచడానికి 4 మనుషులు లేరు. డబ్బులున్నాయి కానీ అసలు జీవితమే లేదు. నిజమైన ఆనందం మనీలో లేదని, దాన్ని సంపాదించే మనుషుల్లో ఉందని తెలుసుకున్నా. నువ్వు ఎన్నైనా చెప్పరా అబ్బాయి. సాటర్డే రోజు చికెన్ తినాలంటే వెంకటేశ్వర స్వామి ఎట్లా అడ్డొస్తాడో, మన పిల్లల ఆలోచనలు కూడా మన పేరెంట్స్ అలా అడ్డొస్తారు. వీడేంట్రా బాబు, తిట్టేటప్పుడు కూడా తిండి గురించి మాట్లాడతాడు. 1980sలో పుట్టిన వాళ్ళ ఆలోచనలు 2015లో బ్రతుకుతున్న మనపైన రుద్దితే ఎలారా? కళ్ళు లేనోడికి నువ్వు చూడలేవురా అన్న అర్థమవుతుంది. మూగోడికి నువ్వు మాట్లాడలేవురా అన్న అర్థమవుతుంది. కానీ చెవిటోడికి ఎంత గట్టిగా నువ్వు చెవిటోడివిరా అని చెప్పినా అర్థం కాదు. మీరు కూడా అంతే. ఓకే, ఇప్పుడేంటి? నీకు ప్రొడ్యూసర్ కావాలి, నీకు స్పాన్సర్ కావాలి, అంతేగా? నేను చూసుకుంటా. ఏమైందిరా, టెన్షన్ పడుతున్నావు? ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదరా, అందుకేనేమో. కాదురా, ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ కదా, నాకు టెన్షన్ రావట్లేదు, టెన్షన్ పడుతున్నా. ఉండాల్సిన వాడివేరా నువ్వు. అరే నువ్వే కాదురా, నీ ఆలోచనలు కూడా నలుపే. ఒరేయ్ ఊగే నల్లోడా నల్లోడా అనకరా. ఈడి మొహానికి ఫీలింగ్స్ కూడా. అది కాదురా, నిన్ను నల్లోడా నల్లోడా అంటే దిష్టి తగిలి మళ్ళీ నువ్వు తెల్లగా అవుతావని చిన్న ఆశరా. ఓహో, ఇప్పుడు నన్ను నల్లోడా నల్లోడా పిలివే. నువ్వు వీలైనంత ఎక్కువసార్లు పిలిస్తే నేను అంత తొందరగా తెల్లగైపోతా. హలో సార్, 1 sec సార్, 1 sec. అరే ప్రొడ్యూసర్ రా. మాట్లాడురా. సార్ చెప్పండి సార్. సార్ సార్ ఓకే సార్, ఓకే సార్. ఏరా స్టోరీ నచ్చలేదా? ప్రొడ్యూసర్ దొరికాడు రా. దీన్ని కొట్టి చెప్పాలరా. రేయ్ నాకు స్పాన్సర్ దొరికాడు రా. రే కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ బ్రో. అయినా ఇదంతా ఇంత తొందరగా ఎవరు చేసి ఉంటారా? నీకు ప్రొడ్యూసర్ కావాలి, నీకు స్పాన్సర్ కావాలి, అంతేగా? నేను చూసుకుంటా.
అయినా మనం మన లక్ష్యం కోసం వాడిని డబ్బులు అడిగితే జీవితానికి నమ్మకం ఇచ్చాడేంట్రా? రే, మీ మమ్మీ బాగా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, తొందరగా వెళ్ళు. డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. డాక్టర్స్ చనిపోకుండా ఉండడానికి మందులు ఇస్తారు, కానీ నువ్వు బతికించుకోవడానికి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తావు. ఆయన మనం ఏం చేయగలుగుతాం? మా అమ్మకు వయసు అయిపోయింది, నాకు భారం అయిపోయింది. ఏ కొడుక్కి తన అమ్మ భారం కాదురా, అమ్మకే కొడుకు భారం అవుతాడు. కానీ ఏ తల్లి తన కొడుకుని భారం అనుకోదు, బాధ్యత అనుకుంటుంది. ఆయన వీడేంట్రా అందరు అమ్మాయిల గురించి మాట్లాడితే వీడు అమ్మాయిల గురించి మాట్లాడతాడు. నాకు అమ్మ లేదు కాబట్టి ఆ విలువ తెలుసురా, నీకు అమ్మ ఉంది కాబట్టి ఆ విలువ తెలియదు. ఏదైనా చేతి నుంచి జారిపోతేనే దాని విలువ తెలుస్తుంది. మంచిదిరా, మా అమ్మ చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఎట్లీస్ట్ తెలుసుకుంటాలే. నువ్వు మారవరా. మంచిదిరా, మా అమ్మ చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఎట్లీస్ట్ తెలుసుకుంటాలే. విక్కీ వాళ్ళ అమ్మకి లోపల ఆపరేషన్ జరుగుతుందిరా. చూడరా, ఇంకా రాలేదు వాడు. మా అమ్మను దూరం చేసినందుకు మీ ముందుకు రాలేదు, ఇప్పుడు ఆ అమ్మను బతికించుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్ అని అంటారు. మీరు అమ్మ కడుపు నుంచే పుట్టారు కాబట్టి ఈ అమ్మను కాపాడండి. ఆపరేషన్ సక్సెస్ఫుల్. హార్ట్ ట్రాన్స్లేషన్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్లో డోనర్ దొరికాడు. డోనర్ ఎవరు డాక్టర్? అక్కడ ఉన్నారు. దేవుడు నాకు ఇన్ని రోజులు లవ్ లెటర్ రాసేంత అందం ఇవ్వలేదు అని ఇన్ని రోజులు బాధపడ్డా. కానీ చావటానికి ముందు లెటర్ రాసేంత ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డా. ఇన్ని రోజులు అమ్మ కంటే అమ్మాయి ముఖ్యం, అమ్మ భారం అయిపోయింది అన్న వీడు ఇప్పుడేంటి అమ్మ కోసం చనిపోయాడు అనుకుంటున్నారా? మా అమ్మకి హెల్త్ బాగాలేదురా, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలని నెల ముందే తెలుసురా. డోనర్ కోసం వెతికాను కానీ దొరకలేదు. అప్పుడే నా హార్ట్ ఇచ్చి మా అమ్మని బ్రతికించుకుందాం అనుకున్నాను. నా చావుతో అయినా మీరు మీ అమ్మలతో కొత్త ప్రేమను మొదలు పెట్టండి. మిమ్మల్ని మీ పేరెంట్స్ మీ లక్ష్యాన్ని కాదంటున్నారని మీరు ద్వేషిస్తున్నారు, కానీ వాళ్ళు మీకు మిమ్మల్ని ఇంకా బాగా పరిచయం చేయాలనుకుంటున్నారు. వెళ్ళే ముందు మీకోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ప్రొడ్యూసర్ నుండి స్పాన్సర్ని మాట్లాడాను. నాన్నంటే నరకం, అమ్మంటే అరాచకం అనుకున్న మీకు నాన్నంటే నమ్మకం, అమ్మంటే అదృష్టమని అర్థం అవ్వాలి మీకు. అమ్మల ప్రపంచం చాలా చిన్నదిరా. 18 ఏళ్ళ వరకు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నల కోసం బతుకుతారు. తర్వాత ఒక 5 ఏళ్ళు మన నాన్నల కోసం బతుకుతారు. మిగతా జీవితం మన కోసం బతుకుతారు. ఎవరైనా ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు, ద్వేషిస్తే తిరిగి ద్వేషిస్తారు. కానీ మనమ్మలేంట్రా బాబు, ద్వేషించినా తిరిగి ప్రేమిస్తూనే ఉంటారు. ఏడుస్తూ పుట్టాను, నవ్వుతూ వెళ్ళిపోతున్నా. ఈ మధ్యలో ఉన్న జీవితంలో నేను చేసిన అద్భుతమైన పని మా అమ్మని ప్రేమించడం. జై, ఇన్ని రోజులు నీకు అమ్మ లేదు, ఇప్పుడు మా అమ్మకి నేను లేను.
మీరిద్దరు ఇప్పుడు తల్లి కొడుకుల్లాగా ఉండాలని నా చివరి కోరిక. చివరిసారిగా మా అమ్మ కౌగిల్లో పడుకోవాలని ఉంది. అందుకే రిసెప్షన్లో మా అమ్మ శారీ ఉంటుంది. అది ఒక్కసారి నా మీద కప్పితే హాయిగా నిద్రపోతా. ఇట్లు ఇన్ని రోజులు మీతో ద్వేషించబడి ప్రేమతో రాస్తున్న విక్కీ. మా అమ్మకు వయసు అయిపోయింది, నాకు భారం అయిపోయింది. మంచిదిరా, మా అమ్మ చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఎట్లీస్ట్ తెలుసుకుంటాలే. స్టాప్ ఇట్. చూడు జానీ, లవ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకో ముందు. నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళామని చెప్తుంటే పానీపూరి తినడానికి వచ్చానని చెప్పలేని వాళ్ళకి. అంటే వాళ్ళందరి కోసం నన్ను లవ్ చేస్తున్నావా? ఎక్కడికి వెళ్తే ఏంటి, మనం సంతోషంగా ఉంటే చాలు కదా. ఇదొక్క విషయంలోనే కాదు, సినిమాకి వెళ్దామంటే సీడీస్ తెస్తావు, రెస్టారెంట్కి వెళ్దామంటే రీజన్స్ చెప్తావు. ఓకే, లీవ్ ఇట్. ఎల్లుండి నా బర్త్డే, డైమండ్ రింగ్ ఇస్తే నాతో మాట్లాడు, లేకపోతే ఇంకెప్పుడు కనపడద్దు. అమ్మాయిలు పావులు లాంటోళ్ళు, పాలు తాగి విషం కక్కుతారు. అదే అబ్బాయిలు ఆవు లాంటోళ్ళు, ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతారు. మీ అమ్మో లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్.